ఏమేటో పోతుంది పొద్దు పొద్దుగా పిల్లని తీసుకొని. ఎటు పోతున్నవే చెల్లె? ఉండే చెల్లె ఆగాగు వస్తున్నా. ఏం లేదక్క, మా చిన్నదాన్ని స్కూల్లో జాయిన్ చేస్తాను పోతున్నా. అవునా, నేను కూడా అదే ఆలోచనలో ఉన్నా. మరి ఏ స్కూల్ అనుకుంటున్నావే? అదే అక్క, మన ఊర్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దామని అనుకుంటున్నా. అయ్యో, ఏ మనిషి ఉన్నవే చెల్లె? ఆగమాగం నడక అందరికంటే వెనుక అన్నట్టు, ఆగమాగం నడక అందరికంటే వెనుక అన్నట్టు ఆగమాగం ఆలోచన చేసి పొల్లని ఎందుకు ఆగం చేద్దాం అనుకుంటున్నావు? గవర్నమెంట్ లో ఎందుకు వేస్తున్నవే నువ్వు, నీ పిచ్చి ఆలోచన కాకపోతే? అవుకు అట్లా అంటావేందక్క? మరి నువ్వేమనుకుంటున్నావు? నిన్ననే వచ్చారు స్కూల్ బస్ లో, రంగురంగుల టోపీలు పెట్టుకొని, రకరకాల పేపర్లు పట్టుకొని. ఎవరి అక్క వచ్చింది? మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. అమ్మో, ప్రైవేట్ స్కూల్ వల్ల మంచిగా ఉంటది, పెద్ద బిల్డింగు, గోడలకు రంగురంగుల బొమ్మలు. ఇక చూడు, మన ఊరి బడిలో జాయిన్ చేస్తే నడుచుకుంటూ తీసుకుపోవాలి. అదే ప్రైవేట్ స్కూల్ అయితే మన ఇంటి ముందే బస్ ఆగుతుంది, ఇక్కడ ఎక్కిమంటే అక్కడ దిగుతాం, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతాం. పొద్దుగాలనే వాకిట్లోకి వచ్చి 7 గంటలకు స్కూల్కి పోతే సాయంత్రం 5:30 దాకా మొత్తం చదువుడే చదువుడు. నీ మాటలు కానీ గంతసేపు చదువుంటదా అక్క? వీళ్ళ చిన్న మెదళ్లకు గంత ఒత్తిడి అవసరమా? అవును మరి, అంత మంచి అద్దాల మేడలో మన పిల్లలు చదవడం అంటే మామూలేనా? కుప్పల డబ్బులు పెట్టి అప్పుల పాలై తిప్పల వాడుడెందుకే అక్క? కుప్పల డబ్బులు పెట్టి అప్పుల పాలై తిప్పల వాడుడెందుకే అక్క? డబ్బులు ఏ పాటే చెల్లే, లక్షల కోట్ల మన పిల్లల కోసం గాయంత ఖర్చు పెట్టుకోలేమా? నీ జాయిన్ చేస్తే ఆఫర్ ఇస్తారటనే చెల్లె, అందరినీ జాయిన్ చేస్తే మనకు ఆఫర్ ఇస్తారటనే. నాకెందుకు నడిమడ్ల నాయాల లెక్క అనిపిస్తుంది. ఎంతకైనా మంచిది ఒకసారి వేరే స్కూల్ చూసేద్దామా? సరే చూసేద్దాం, పదే చెల్లె. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, మేము మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు మీ గురించి చెప్పండి. నేను చెప్తా. నికాగమే అక్క, తోటి వారిని తొక్కేయడమని పని. మీ పిల్లలను కష్టపెట్టాం, అద్దాల మేడల్లో ఏసీ గదులలో కూర్చోబెట్టి పుస్తకాలు, యూనిఫామ్లు, స్పోర్ట్స్ డ్రెస్లు, టై బెల్ట్లు, వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాం. చూసినావా ఎట్లుందో? అవునా, సరే ఉచితంగా ఇస్తారా మరి? లేదు, డబ్బులు చెల్లించాలి. అడ్మిషన్ ఫీజుకి 5,000, ట్యూషన్ ఫీజుకి 50,000, యూనిఫామ్స్ కి 5,000, బస్సు ఫీజుకి 10,000, వివిధ రకాల కార్యక్రమాలకు డెవలప్మెంట్ ఫండ్స్ కి 10,000. అబ్బా, మొత్తం 1,00,000 రూపాయలే! అంత వ్యక్తి మా పిల్లలను కష్టపెట్టుడా? అవునా, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. అందరికీ అందుబాటులో ఉంటాను. విద్యార్థుల స్థాయిని బట్టి చదువు చెబుతాను. విద్యార్థులకు విలువలను నేర్పుతాను. పిల్లలను కష్టపెట్టకుండా కష్టం విలువలను చెప్తాను. చదువుపై ఇష్టాన్ని పెంచి చదువు నేర్పుతాము. ప్రతి సంవత్సరం 2 జతల యూనిఫామ్స్, పుస్తకాలు మరియు రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తాం. వీటితో పాటు వాళ్ళలాగా టై, బెల్ట్, షూస్, రిబ్బన్స్ ఇవి కూడా ఇస్తాము. వీటికి కూడా డబ్బులు కట్టలే కదా? లేదు, అన్ని ఉచితమే. అవునా, ఆపరాపర నాగమైదుమే చెల్లె. స్కూల్ అక్క, ఇక్కడికి వచ్చి మనం ఈ విషయాలు తెలుసుకున్నదేనా ఏమైంది? అద్దాల మేడలు, రంగురంగుల కాగితాలను చూసి అంగంలో పడ్డట్టు అయిపోయింది చెల్లె. అవునే అక్క, నీ మాట వినిపోతే నిండా మునుగుదు. వీళ్ళ మాటలు విన్న తర్వాత నాకు కూడా గవర్నమెంట్ స్కూల్ కి పోవాలనిపిస్తుంది. ఈ ఒక్క చదువు నా వల్ల కాదు బాబాయ్. ఈ సంవత్సరం నుండి మా పాఠశాలలో AI ఉపయోగించి
కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇప్పుడు చెప్పే అక్క, ఏ స్కూల్లో జాయిన్ చేద్దామంటావు? ఇంకేమంటున్నాయి చెల్లి, ఇవన్నీ విన్న తర్వాత మనం కూడా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దాం. మన పిల్లలతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరి పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దామని చెప్పదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకరి.